ప్రెస్ ముందుకు రావడానికి ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం నా పేరు జెరిపిటి కృష్ణమూర్తి, సత్యసాయి జిల్లా ఓటర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు. నేను ప్రధానమైన రాజకీయ పార్టీలు రెండు, తెలుగుదేశం పార్టీ అటు వైసీపీ పార్టీ రెండు కూడా ఓటర్లకు దాదాపు రాష్ట్రంలో 35,000 ఓటర్స్ ఉన్నాం. మాకు కనీసం ఒక సీటు కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ 2 సంవత్సరాలకు ముందేనంటే నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మమ్మల్ని అందరూ రాష్ట్రం అందరినీ పిలిపించుకొని మా నాయకులందరితోన సమావేశపరిచి ఖచ్చితంగా 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఇస్తామని చెప్పి ఇద్దరు పెద్ద ఆయన చిన్న సార్ ఇద్దరు ప్రమాణం చేయడం. పుట్టపర్తి నియోజకవర్గంలో దాదాపు 55,000 ఓటర్స్ ఉన్నాం మేము. అక్కడ ఈ దళవాయి కుటుంబం, దళవాయి వెంకటనారాయణ, సిమెంట్ పోలన్న ఇద్దరు సహకారంతో మేము వీళ్ళకి బుద్ధి చెప్పాల్సింది ఒకటే ఉండేది, మా చేతిలో ఉన్న ఆయుధం ఓటు. మేము దాదాపు 4 లక్షల చిల్లర ఓటర్స్ ఉన్నాం. 12 నియోజకవర్గాలు 2 పార్లమెంట్లన్న ఇండిపెండెంట్గా వేసి ప్రతి ఊరు వాడ తిరిగి మా ఓటర్లు మేము వేసుకునేటట్టుగా చేసి వీళ్ళను వీలైన దగ్గరికి గెలుస్తారు, ఎవరైతే గెలుస్తారో టికెట్లు ఇచ్చారో వాళ్ళని వాడుకొడతామని చెప్పి ఈ సభాముఖంగా పత్రిక వారికి తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఒడ్డెర్ల రాజకీయ వేదికగా ఈ సమావేశం నిర్వహించినాము. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒడ్డెర్లు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నారు. గత 40 సంవత్సరాలుగా ఒడ్డెర్లని పార్టీ ఏనాడు మోయలేదు. ఒడ్డెర్లే పార్టీని మోసినారు కాబట్టి ఇంతవరకు ఏనాడు అవకాశం కల్పించలేదు. ఒక జడ్పీ చైర్మన్ లేడు, ఒక మేయర్ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఎంపీ లేడు. ఖచ్చితంగా ఈసారి వచ్చే 24 ఎలక్షన్లో ఒడ్డెర్లకు రాజ్యాధికారం కల్పిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఒక యువగలం పాదయాత్ర అంటే ఒక సంచలనంగా మారి ఒడ్డెర్లు లక్షలాది రూపాయలు ఆయన వస్తే ఖర్చు పెట్టడం జరిగింది. కానీ అసెంబ్లీలో నా పక్కలో కూర్చిపెట్టుకుంటానని చెప్పి మాట ఇచ్చి ఈరోజు కనీసం ఒడ్డెర్లని పిలిచి మాట్లాడే పరిస్థితి కూడా అంత వెనుకబడిపోయిన కులమా మాది అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఇంత దౌర్భాగ్య రాజకీయాలైన అవసరం మీకు? ఈ వెనుకబడిన కులాల పార్టీ, బీసీల పార్టీ అని చెప్పుకుంటే కన్నా అర్థం ఉందా మీకు అని చెప్పి అడుగుతున్నా. ఇదేనా మీ సామాజిక న్యాయం? ఇదేనా మీరు చేసిన వెనుకబడిన కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామని చెప్పి మోసం చేయడం అంటే ఇదేనా? ఇంత అన్యాయం ఈ రాష్ట్రంలో ఒడ్డెర్లకు జరిగిన అన్యాయం ఏ కులానికి జరగలేదు. అందుకని ఈరోజు పిలుపునిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఒడ్డెర్లు 35 లక్షల మంది ఉన్నామంటున్నాం. ప్రతి ఒడ్డెర బిడ్డ ఆలోచన చేయండి. ఈరోజు మనల్ని వంచిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంతవరకు రాజ్యాధికారంలో లేని కులాలకు 4-5 కులాలకు రాజ్యాధికారంలో అవకాశం కల్పిస్తామన్న మాట ఇచ్చింది మీరు కాదా? ఇంతవరకు ఒక్కసారైనా పిలిచి మీ కులం రాజ్యాధికారంలో ఇంతవరకు అవకాశం రాలేదు, మీకు ఫలాన్ని ఇస్తాము, ఫలాన్ని చేయలేమని చెప్పి ఒక్కసారైనా ఇచ్చిన మాట ఏమని ఇచ్చారా? ఇంత దౌర్భాగ్యం ఇది. నాకు ఒక కులస్తునుగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న ఒడ్డెర్లకు అందరికీ పిలుపునిస్తున్నా. మనకి జరిగిన అన్యాయం పైన మీరందరూ ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఈ ఉమ్మడి జిల్లా 14 నియోజకవర్గాల్లో కూడా ఒడ్డెర్లందరికీ పిలుపునిస్తున్నాము. దయచేసి మనకు జరిగిన అన్యాయం, మనకు జరిగిన మోసం, మనం చిన్న చూపుగా చూసిన పార్టీలను వచ్చే ఎలక్షన్లో మనం చిత్తుగా ఓడించాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కూడా పార్టీలు రాజీనామా చేస్తున్నాము. ప్రతి ఒక్క నాయకుడు ఒడ్డెర సాధికార కమిటీ అంటారు, మరి బీసీసీఎల్ అంటారు, అనేక పదవులు ఇచ్చిన మా కులాల్లో నాయకులకు కూడా మేము చెప్పినాము. అందరూ రాజీనామా ఇస్తామంటున్నారు. మేము కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మందిని చెప్పుకుంటున్నాం కాబట్టి మా ఒడ్డెర బిడ్డ అనేవాడు, ఒడ్డెర అనేవాడు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల. ఈ జరిగిన అన్యాయాన్ని వచ్చే 24 ఎలక్షన్లో మా తడాకా చూపించాలని మా ప్రధాన ఉద్దేశం. మమ్మల్ని చాలా అన్యాయంగా, చాలా అభిమానంగా, చాలా నీచంగా మా కులాన్ని అవమానించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి 2 రోజుల్లో క్లారిటీ ఇస్తాం. ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తే మేము ఎలక్షన్లో పోటీ చేస్తాం. రాజకీయ పార్టీ తరఫున మా ఒడ్డెర బిడ్డ ఎక్కడున్నా బాధపడాల్సిన విధిగా పార్టీలు తీసుకొచ్చినాయి. మేము ఒకటే తెలియజేస్తున్నాం పార్టీలకు, తెలుగుదేశం పార్టీ మాకు నిండా ముంచేసింది. ఒకటే కారణం, మొన్న 3 రోజుల వరకు కూడా మాకు ఐవేర్స్ కాలు పెట్టి పుట్టపర్తి నియోజకవర్గంలో సిమెంట్ పోలనగా ఐవేర్స్ కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది. నిన్న 3 రోజుల కింద పార్లమెంటులో దళవాయి వెంకటనారాయణకి కూడా ఐవేర్స్ కాలు పెట్టి మమ్మల్ని మోసం చేసింది. ఎక్కడో ఒక శక్తి ఉంది. కేవలము ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీసీల పార్టీ అని చెప్పుకుంటున్న
అగ్రస్థానంలో 3వ స్థానంలో ఉన్న ఒడ్డెర బిడ్డకు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనేది ఈ రోజు నేను సూటిగా అడుగుతున్నా. ఇదే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి, జాతీయ ప్రధాన కార్యదర్శికి మేము ఒకటే సూటిగా అడుగుతున్నాము. ఎందుకు 3వ స్థానంలో ఉన్న ఒడ్డెర బిడ్డకు ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రంలో? పుట్టపర్తి నియోజకవర్గంలో ఎన్నో తూర్లు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వగలం, పాదయాత్రలో చట్టసభల్లో కూర్చోపెట్టుకుంటాను ఒడ్డెర బిడ్డలు కానీ చెప్పినా ఇదే లోకేష్ బాబు ఈ రోజు సమాధానం కూడా చెప్పనీకి రావడం లేదు. జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు అనంతపూర్ అర్బన్ కానీ, పార్లమెంట్ హిందూపూర్ కానీ పుట్టపర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా మీకు కేటాయిస్తున్నామని చెప్పి 3 రోజుల కింద చెప్పినా కానీ ఈ రోజు కూడా మా పేర్లు ప్రస్తావించలేదు. ఇంకా 5 పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి నేను ఒకటే తెలియజేస్తున్నాను. యావత్తు ఉమ్మడి జిల్లా అనంతపూర్ ఉమ్మడి జిల్లాలో 4,80,000 మంది ఉన్నారు. మీరు లెక్క పెట్టుకోండి. ఒక పుట్టపర్తిలోనే 55,000 మంది ఉన్నాం. ఇదే అనంతపూర్ అర్బన్ లో 18,000 నుంచి 20,000 మంది ఉన్నాం. మేము ఎటు గెలిచినా 6 కార్పొరేటర్లు గెలుస్తున్నాం. మీరు ఒకటే గుర్తించుకోవాలా, అనంతపూర్ అర్బన్ లో నుంచి స్టార్ట్ చేస్తే ఎస్సీ రిజర్వేషన్ 2 తప్పిస్తే 12 నియోజకవర్గంలోనూ మేము పోటీ చేస్తున్నాం. ఈ రోజు లాస్ట్ ఛాన్స్. రేపు 4వ విడతలోనూ 5వ విడతలోనూ ఖచ్చితంగా ఒడ్డెర బిడ్డకు ఖచ్చితంగా ఒకటి కేటాయిస్తేనే మేము ఊరికి ఉంటాం. లేక పక్షంలో ఖచ్చితంగా 12 నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాం. 2 పార్లమెంటులోనూ పోటీ చేస్తున్నాం. ఎక్కడ పోటీ చేసినా ఒడ్డెర బిడ్డ ఓటు బ్యాంకు ఏందనేది ఈ పార్టీలకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా. మా సత్తా ఏందనేది కూడా మేము చూపిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. ఒడ్డెర బిడ్డ సత్తా ఏందనేది మేము చూపిస్తామని ఈ ఉమ్మడి జిల్లా అనంతపూర్ నుంచి మేము ఒకటే పిలిపిస్తున్నాం. ఒడ్డెర బిడ్డ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. ఏ పార్టీ అయితే మనం అన్యాయం చేసిందో ఆ పార్టీకి మనం ఓటు వేయకోకుండా ఓటుతోనే బుద్ధి చెప్పాలని చెప్పేసి ఓడగొట్టే దిశగా మనం ఉన్నాం కాబట్టి ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, పిలుపునిస్తున్నాను.